తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె దొరకని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గండిచెరువు వెంకన్న గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన నిఖార్సైన తెలంగాణ నాయకుడని అన్నారు. ఆదివారం స్థానిక పట్టణంలోని బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గండిచెరువు వెంకన్న గౌడ్ మాట్లాడుతూ, నిరంతరం పేద ప్రజల కోసం తప్పించే వ్యక్తి ఎంతో మంది పేద విద్యార్థులను తన స్వంత డబ్బుతో చదివిస్తూ, ఎంతో మంది పేద ప్రజలకి వైద్య ఖర్చులు భరిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మంత్రి పదవిని స్వీకరించునని శపథం చేసిన వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అయితే, మలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మళ్లీ మంత్రి పదవిని స్వీకరించిన గొప్ప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని, అలాంటి గొప్ప వ్యక్తిని తెలంగాణ ఉద్యమ సమయంలో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చాక భారీ అవినీతి చేసి 1,00,000 కోట్లు సంపాదించి అగ్గిపెట్టే దొరకని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అనడం సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే మంత్రి వెంకటరెడ్డికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరేటి మల్లేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఈర్ల లింగస్వామి యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చామకూరి శంకర్, పుట్ట రాకేష్ ముదిరాజ్, నకరికంటి అజయ్, దేవేందర్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి 9 రోజులు కఠోర దీక్ష చేసినటువంటి గొప్ప నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు, ప్రియతమ నాయకులు, రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై అగ్గిపెట్టె దొరకని మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి గారికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి, ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపదున్నా నేనున్నా అంటూ ముందుకొచ్చేటటువంటి గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవిని త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మంత్రి పదవిని స్వీకరించబోదని శపథం చేసినటువంటి వ్యక్తి ఆయనైతే, మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మంత్రి పదవిని వదిలేసి మన తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే మంత్రి పదవిని స్వీకరించినటువంటి గొప్ప నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమలకి ఏడుగొండల వెంకన్న ఎలాగో ఈ నల్లగొండకి తెలంగాణ రాష్ట్రానికి కోమటిరెడ్డి వెంకన్న అలాగని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా అగ్గిపెట్ట దొరకని మాజీ ఆర్థిక శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఈ రాష్ట్రంలో అడుగడుగునా నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.